హాయ్ అండి, ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు వడకొట్టి ఉంచుకోవాలి. అలాగే చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. జార్లోకి తీసుకుంది చల్లారాక సరిపడా ఉప్పు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వాటర్ పోసుకుంటూ బాగా పిసికి ఆ వాటర్ కూడా దాంట్లో వేసేసుకొని దానికి సరిపడా బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మూకులోకి ఇంకొంచెం నూనె పోసి నూనె వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనిచ్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికి ఇలా కలర్ మారిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.